బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచ గచ్చబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్లు వేశారు హెచ్సియు విద్యార్థులు. ప్రజా ప్రయోజనాల కోసం జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వటా ఫౌండేషన్ పిటిషన్లు దాఖలు చేసింది. అత్యవసర పిటిషన్గా స్వీకరించాలని ఇరువైపులా న్యాయవాదులు కోరారు. నేడు విచారణను స్వీకరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్సియు వద్ద ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్లు మెరుపు ధర్నాలకు దిగనున్నారు. ఇక కంచ గచ్చబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్లు వేశారు హెచ్సియు విద్యార్థులు. ప్రజా ప్రయోజనాల కోసం జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వటా ఫౌండేషన్ పిటిషన్లు దాఖలు చేసింది. అత్యవసర పిటిషన్గా స్వీకరించాలని ఇరువైపులా న్యాయవాదులు కోరారు. నేడు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్సియు వద్ద ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్లు మెరుపు ధర్నాలకు దిగనున్నారు. ఇక హెచ్సియు భూములకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలవడం చూస్తున్నాం. దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అంటే న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉందంటారు రానా? అంటే 400 ఎకరాలను కూడా జాతీయ సంపదగా చూసి ఒక నేషనల్ పార్క్ కింద వాళ్ళు ఏర్పాటు చేయాలని కూడా ఇవాళ పిటిషన్ చేశారు. దాంతోపాటు అక్కడ జంతువులు కానీ చాలా వరకు కూడా ఈ బుల్డోజర్లు ఇవన్నీ కూడా అక్కడ వర్క్ జరుగుతుంటే చనిపోతున్నాయని కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు నేపథ్యం. దీన్ని ఇవాళ విచారణకి స్వీకరించారు. అయితే నిన్నే పిటిషన్ వేసినప్పటికీ కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన నిన్ననే మధ్యాహ్నము వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో దాన్ని విచారణకి చేపట్టమనేసి అడిగారు. కానీ దాని మీద అయితే హైకోర్టుకి సంబంధించిన విషయాలు మాత్రం ఇవాళ విచారణకి స్వీకరిస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో దాంతో పాటు ఇవాళ ఎస్పీఓ యూనివర్సిటీ దగ్గర ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకి సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ఇటు నిన్న విద్యార్థి సంఘాలు కానీ, బీజేపీకి సంబంధించిన వారు కానీ, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో, హెచ్సియు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని లోపలికి వెళ్లకుండా కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. హెచ్సియులో గతంలో జరిగినటువంటి సర్వే సంబంధించినటువంటి ఫలితాలు అది ఖచ్చితంగా హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాలకి సంబంధం లేదనేసి కూడా ప్రభుత్వం పదే కూడా చెప్తున్నారు. దాంతోపాటు గతంలో రిజిస్ట్రార్ సంతకం పెట్టినటువంటి కొన్ని ప్రతులను కూడా బయట పెట్టినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. నిన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రితో దాదాపు 3 గంటల పాటు కూడా సుదీర్ఘ చర్చల తర్వాత నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ సమావేశంలోనే హెచ్సికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అయితే గతంలో ఐఎంజీ సంబంధించినటువంటి సంస్థకి భూములు అప్పగించినప్పుడు ఎవరు కూడా నోరు మెదపలేదు. దాంతోపాటు 400 ఎకరాలకు సంబంధించిన పరిసర ప్రాంతాలు చాలా వరకు కూడా అన్యాక్రాంతమైంది. 50 ఎకరాల దాకా కూడా ప్రైవేటు వ్యక్తులు దాన్ని కబ్జా చేసి పెద్ద ఎత్తున ఆకాశ హర్మ్యాలు అంతా కూడా వాళ్ళు నిర్మించుకున్నారు. అప్పుడు ఎవరు కూడా నోరు తెరవలేదు. అప్పట్లో ఈ జంతువులకు సంబంధించిన కానీ, ఈ యొక్క యానిమల్స్ సంబంధించిన కానీ ఇవన్నీ అప్పుడు ఏమి వైలేషన్స్ మీకు కనపడలేదంటే కూడా ప్రభుత్వం వారిని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం. అయితే నిన్న మంత్రులు ఎవరైతే శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మీడియాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముందుకు వేసి బీజేపీకి కానీ, బీఆర్ఎస్ పార్టీలకు కూడా ఆయన ఛాలెంజ్ కూడా విసిరినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని ఆ భూములన్నీ కూడా ప్రభుత్వాన్ని అనేసి కూడా తెచ్చుకున్న తర్వాత మాత్రమే మేము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వాటిని అడ్డుకునే దీంట్లో మీరు ఉన్నారు అనేది ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనపడితే కావాలనే కొంతమంది కొన్ని ఫోటోలు కానీ, వీడియోలు కానీ వాటిని మార్ఫింగ్ చేసి దాంట్లో బుల్డోజర్లు వెళ్ళేటప్పుడు అక్కడ వర్క్ చేసేటప్పుడు
చేస్తున్నప్పుడు అక్కడ ఆ సౌండ్కి జంతువులంతా కూడా అరుస్తున్నట్టుగా అవి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఖచ్చితంగా వాటిపైన మేము చర్యలు తీసుకుంటామనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే శ్రీధర్ బాబు ఇటు భట్టి విక్రమార్క కానీ ఆల్రెడీ వాళ్ళ గతంలో ఇటు హెచ్సియులో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అనుబంధం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బాండింగ్ కూడా మాకు ఎక్కువ ఉంది. సో మాకు తెలుసు అవి 400 ఎకరాలు అనేది ఎక్కడా కూడా హెచ్సియు పరిధిలోకి రాదు. సో అది చాలా క్లియర్గా కూడా వాళ్ళకు కూడా తెలుసు. విద్యార్థులతో కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి 2 దఫాలుగా కూడా ఆయన మాట్లాడారు. ఇట్లా క్లారిటీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కావాలనే ప్రతిపక్షాలు వారి రాజకీయ ఉనికి కోసం ఈ రకమైనటువంటి చౌకబారు ధర్నాలు అవన్నీ కూడా వారు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అడవుల్ని కానీ ఎన్నో వరకు కూడా వాళ్ళు కొట్టేశారు. గతంలో వాళ్ళు అడవుల్ని తొలిచేసినప్పుడు అప్పుడు జంతువులంతా కూడా చాలా వరకు చనిపోయి అప్పుడు నోరు మెదపలేదు ఏంటనేది కూడా వాళ్ళు ప్రశ్నలు చేస్తున్నప్పుడు నేపథ్యం కూడా కావాలనే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తో అలాగే టాలీవుడ్ సంబంధించిన వ్యక్తులతో కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులను అక్కడ ఐకాన్గా ఉన్నటువంటి రాక్స్ సంబంధించిన అవి కానీ తర్వాత చెరువులు కానీ ఈ యొక్క నెమళ్ళకి సంబంధించిన లేక్ కానీ ఎక్కడా కూడా మేము డిస్టర్బ్ చేయము. ఆ పక్కన వీటిని మాత్రమే మేము అక్కడ క్లీన్ చేపిస్తామని కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే. సో ఇవాళ హైకోర్టులో విచారణ సాగబోతుంది. దాంతోపాటు ప్రతిపక్షాలకి కౌంటర్లు నిన్న మంత్రులు వేశారు. ఇవాళ కూడా ఆందోళన కార్యక్రమాలు అనేది కూడా హెచ్సియు యూనివర్సిటీ దగ్గర ఉండబోతున్నాయి. వాటినంతా కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.